మిత్రులారా, మనం ఇప్పుడు మణిద్వీపంలోని తర్వాత ప్రాకారం మరియు 5వ ప్రాకారమైన ఆరకూటమయ ప్రాకారం గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు శ్లోకాన్ని చదువుతాను, వినండి. శీససాలాదుత్తరత్ర ఆరకూటమయ శుభః. అంటే తర్వాత ఈ శీససాలం దాటిన తర్వాతట ఆరకూట ప్రాకారం మొదలవుతుంటండి. ఆరకూటం అంటే ఏంటి? ఇత్తడి ఆర్ బ్రాస్, ఆ మెటల్తో చేయబడిన ప్రాకారం అన్నమాట. అది ఎలా ఉందో వర్ణిస్తున్నారు తర్వాత శ్లోకంలో, చూడండి. ప్రాకారో వర్తతే రాజన్ మునియోజన దైర్ఘ్యవాన్ హరిచందన వృక్షాణం వాటి మధ్యే తయోః స్మృత. ప్రాకారో వర్తతే రాజన్ అంటే, ఓ రాజా, ఈ ప్రాకారం కూడా మునియోజన దైర్ఘ్యవాన్ అంటే ముందు ప్రాకారాల్లాగే, ముందు ప్రాకారాలు ఎలా ఉన్నాయండి అలాగే ఇది కూడా ఉందిట. 7 యోజన విస్తీర్ణంతో చతురస్రంగా ఉందిటండి. అయితే హరిచందన వృక్షాణం, ఈ ప్రాకారాల మధ్యలో హరిచందన వృక్షాలు తయో స్మృత అక్కడ ఉన్నాయి అని చెప్తున్నారండి. అయిన తర్వాత ఇంకా ఏం వర్ణిస్తున్నారు ఈ ప్రాకారాన్ని? సాలయోరధినాధస్తు వర్షతుర్మేఘవాహనః విద్యుత్ పింగళ నేత్రస్య జీమూత కవచ స్మృతః. ఈ సాలకి అంటే ఈ ప్రాకారానికిట అధిపతి నాథుడు వర్ష ఋతువుటండి. నాయకుడు ఎవరు? వర్ష ఋతువుట. అతట ఎప్పుడు మేఘవాహనం మీద ఉంటాటండి. విద్యుత్ పింగళ నేత్రస్య అంటే ఈ వర్ష ఋతు యొక్క నేత్రాలు ఎలా ఉంటాయిట? విద్యుత్ వలె మెరుస్తూ పింగళ వర్ణంలో ఉంటాయిటండి. పింగళ వర్ణం అంటే ఏంటి? బ్రౌనిష్ ఎల్లోగా ఆరెంజిష్ రెడ్లో ఉంటాయి కదండి. లైట్నింగ్ వస్తే ఎలా వస్తుంది మెరుపు? ఏ రంగులో ఉంటుందో ఇతడి నేత్రాలు ఆ రంగులో ఉంటాయిటండి. అంతేకాట ఇంకా ఇతడు జీమూత కవచ స్మృత అంటే, జీమూతం అంటే ఏంటండి? మేఘం. మేఘాన్ని కవచంలా ధరించి ఉంటాడు. ఇంకా అతను ఎలా ఉంటారో వర్ణించేది చూడండి తర్వాత శ్లోకంలో. వజ్ర నిర్ఘోషముఖరశ్చేంద్రధన్వా సమంతతః సహస్రసో వారిధారా ముంచన్నాస్తే గణావృతః. వజ్ర నిర్ఘోషముఖుర అంటే వజ్రంలా గర్జిస్తూ ఉంటాడండి ఈ వర్ష ఋతువు. అంటే అతను కానీ మాట్లాడితే అతని గొంతు వజ్రం గర్జిస్తున్నట్టుగా ఉంటుంటండి, పిడుగులు పడ్డట్టుగా ఉంటుంట. ఇంకా ఇంద్రధనస్సుని చేత పట్టుకుని ఉంటాటండి. సహస్రసో వారిధార అంటే సహస్ర ముఖాలతో, వారిధార అంటే వర్షాలని ధారలుగా కురిపిస్తాటండి. కురిపిస్తూ ముంచెన్నాసే ముంచెత్తుతూ తన గణాలతో కలిసి గణావృత ఆ గణాలతో కలిపి ఈ హరిచందన వాటికలో ఉన్న వృక్షాలన్నింటినీ పోషిస్తూ ఉంటాటండి. ఇప్పుడు వారి భార్యల గురించి, ఆ వనంలో ఉన్న వారి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నేను శ్లోకాన్ని చదువుతాను, వినండి. నభశ్రీశ్చ నభస్య శ్రీ స్వరస్య రస్యమాలిని అంబాదులా నిరత్నిశ్చ భ్రమంతి మేఘయంతికాం. అంటే ఈ వర్ష ఋతువుకి వర్షం కురవడంలో సహాయం చేసి వారి పేర్లన్నీ ఈ శ్లోకంలో చెప్పారండి. వారెవరో చూద్దాం. నభశ్రీ, నభస్య శ్రీ స్వరస్య రస్యమాలిని అంబాదుల నిరత్ని అభ్రమంతి మేఘయంతిక. అంతేకాట ఇంకా ఎవరో? వర్షయంతి చివునికా వారిధారా చ సమ్మతాః వర్షర్తోర్ద్వాదశ ప్రోక్తాః శక్తయో మదవిహ్వలాః. ఇంకా ఎవరు? వర్షయంతి, చిపునిక, వారిధార, మదవిహ్వల
అనే మొత్తం 12 మంది ద్వాదశ ప్రోక్తాహ అంటే 12 మదవిహ్వల శక్తులటండి. వీరందరూ కూడా వర్ష ఋతువుని ఉత్తేజపరిచి వర్షం కురిసేలా చేస్తారటండి. అంతేకాట వీరెవరు? వర్ష ఋతువు యొక్క భార్యలు. వీరు వర్ష ఋతువుకి సహాయంగా ఉండి హరిచందన వనాన్ని రక్షిస్తూ ఉంటారటండి. తర్వాత శ్లోకంలో ఏం చెప్పారు? నవపల్లవ వృక్షాశ్చ నవీనలతికాన్వితాః హరితాని తృణాన్యేవ వేష్టితాయైర్ధరాఖిలాం. అంటే ఈ ఆరకూట ప్రాంతాల్లో ఉన్న చెట్లన్నీ కూడా నవపల్లవ అంటే కొత్తగా చిగురించిన కొమ్మలతో ఉంటాయిటండి. అంతేకాదు నవీనలతాన్విత అంటే కొత్తగా చిగురించిన లేత తీగలతో ఉంటాయిట. మొత్తం ఈ వనం అంతా కూడా హరితాని తృణాన్యేవా అంటే అక్కడ నేలంతా కూడా పచ్చటి గడ్డితో నిండిపోయి ఎంతో కన్నుల పండగ చేయడమే కాకుండా ఆహ్లాదాన్నే కలిగి చేస్తూ ఉంటుందిటండి. ఇంకా ఏమిటా? నదీ నద ప్రవాహాశ్చ ప్రవహంతి చ వేగతః సరాంసి కలుషాంబూని రాగి చిత్త సమాని చ. ఆ వనంలో ఉన్న నదీ నదాలన్నీ నిరంతరం వేగతః అంటే వేగంగా ప్రవహంతి చ ప్రవహిస్తూ ఉంటాయిటండి. హోరెత్తిపై ప్రవహిస్తూ ఉంటాయిట. సరాంసి కలుషాంబూని రాగి చిత్త సమానిచ అంటే అక్కడ సరస్సుల్లో కాముకుల హృదయాల్లో కలుషిత జలాలు ఎలా ఉంటాయో అలాంటి జలాలతో నిండి ఉంటుంటండి. తర్వాత వసంతి దేవా సిద్ధాశ్చ ఏ దేవీ కర్మకారిణః వాపీకూపతడాగాశ్చ ఏ దేవ్యర్థం సమర్పితాః. ముందు చెప్పుకున్నట్టుగా ఏంటంటే సిద్ధులు, దేవతలు వీళ్ళంతా సర్దిరుతూ ఉంటారని చెప్పుకున్నాం కదండి. వాళ్ళు ఏం చేస్తారట? వాపి అంటే బావులు, కూపం అంటే వాటర్ ట్యాంక్స్, తటాకం అంటే చెరువులు, వీటిలన్నిట్లోంచి జలాల్ని తీసుకొచ్చి శ్రీదేవి యొక్క పూజకి సమర్పిస్తారటండి. ఇక్కడ ఈ తర్వాత ఏంటి? తే గణాని వసంత్యత్ర సవిలాసాశ్చ సాంగనాః. తే గణ ఇక్కడ నివసించి గణాలన్నిటికీ అంటే ఈ దేవతలు, సిద్ధులు వాళ్ళందరికీ హెల్ప్ చేయడానికి గణాలు ఉంటాయి కదండి. వాళ్ళంతా కూడా తమ అంగనలతో కలిపి అందరికీ సేవ చేస్తూ ఉంటారటండి. ఇదండి 5వ ప్రాకారం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదూ.